మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, మెరుగ్గానే ఉందా అని మనం సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజలను అడిగాము. పాల్వాయి హరీష్ బాబు ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు తొలిసారి. ఆయన పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, 51% పైచిలుకు. బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మెరుగుపరుచుకోవాలి, ఇంకా ఆ పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యేగా ఇంకా మెరుగవ్వాలి, ఇంకా ప్రజల్లో ఉండాలి, ఇంకా మంచి చేయాలి అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది, 38% పైచిలుకు. సో ఓవరాల్గా సిర్పూర్ ప్రజలు తమ ఎమ్మెల్యే పట్ల సంతృప్తిగా ఉన్నారని అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సర్వేలో భాగంగానే సిర్పూర్ కాగజ్ నగర్ అయితే రావడం అయితే జరిగింది. అలా ఎలా ఉంది సిర్పూర్ కాగజ్ నగర్? మాకు తెలిసినంత మటుకు ఇందిరమ్మ ఇండ్లు గానీ, పెన్షన్స్ గానీ, పథకాలు పబ్లిక్ వ్యూ సాటిస్ఫై ఉన్నారు. చెప్పింది కొంత ముందు వెనుకో సక్సెస్ఫుల్లీ డీల్డ్. బాబా ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? పర్వాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే ఉంది, నడుస్తుంది. కానీ జనంకి కావాల్సిన వస్తువులు మనకు దొరుకుతలేవు. నేను సీఎం ఫండ్ అప్లై చేసిన, 26 దాకా రాలేదు. ఫిబ్రవరి మార్చిలోనే అప్లై చేసిన, 26 దాకా దాన్ని పత్తలేదు. ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు, ఎట్లా చేస్తారు, బాగుంటారా? ఎమ్మెల్యే చాలా మంచి వ్యక్తి, మంచివాడు. హరీష్ రావు వ్యక్తి చాలా మంచి వ్యక్తి, డాక్టర్. ఆయనకి మనం ఏం చెప్పలేదు. ప్రతి సీఎం, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ తినక ఉంటాడా? కలుపుకున్నది కదా, తినాలే, తినిపియాలి. బంగారం కూడా ఇస్తాను కదా కళ్యాణ లక్ష్మి. ఏమో మరి ఇంతవరకు అయితే ఏమి సక్సెస్ఫుల్ ఇప్పుడైతే ఏం లేదు. మా బిడ్డ పెళ్ళి అయితే కేసీఆర్ 1,00,000 రూపాయలు అయితే ఇచ్చాడు పాప కేసీఆర్. ఐఎమ్ రికార్డ్ కేసీఆర్ ఆయన ఇచ్చాడు. మా బిడ్డ పెళ్లిలో అయితే ఇచ్చారు. మరి ఈరోజు ఇంటింటికి నల్ల ఇచ్చాడంటే రికార్డ్ బ్రేక్ కేసీఆర్. అంత పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడన్నా మంచి డెవలప్మెంట్ అది ఇది ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. ప్రజలకు ఏమాత్రం వసతులు సరిగా లేవు, వాళ్ళకి వచ్చేటిగా పోయేది ఏమాత్రం అనుకూలంగా లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా చేసే పని అది, ఎవరైనా అదే పని చేస్తారు. కాకపోతే ఇక దాని అంత లోతుగా మనకు తెలియదు. ఇలా కేసీఆర్ మొత్తం అవినీతి చేసి కాళేశ్వరం కింద ఇలా చేసి పైసలు తిన్నారు అంటారు కదా. మాకేం ఎరకాయి అవి ఇక వాళ్ళకి తెలుసు, రాజకీయం చేయటోళ్ళకి మాకేం తెలుసు అంటారు. 100 కోట్లు తిన్నారు అంటారు. మరి మనకేం ఏమనిపిస్తుంది? పింఛించాక పోయిన రేవంత్ రెడ్డి దగ్గరికి పోయితే నీకు వస్తుందమ్మా అన్నాడు, మండల ఆఫీస్ పోమ్మా అన్నాడు. ఒక 6 ఏళ్ళ పొల్లగానికి అప్పచెప్పిండు, ఈ అమ్మని పట్టుకొని పో అని. ఆ నెంబడి తిరిగి ఊకున్నా. ఇగో ఆడ తీసుకుపోలే, నాకు పింఛన్ వస్తుంది. అట్లా మళ్ళీ మేమే గెలుస్తాం స్థానిక ఎన్నికలలో. రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ముచ్చట కాదు. ఇప్పుడు సర్పంచ్లే పెట్టమని చూద్దాం. ఎట్లా గెలవాలంటారా? సర్పంచ్ల ఎలక్షన్లు ఇప్పుడు గెలవని. ఇప్పుడు ఈ సిర్పూర్ తాలూకాలో ఎవరు మళ్ళీ సర్పంచ్ అవుతాడు అన్నది అప్పుడు ఏర్పడతాయి. ఎవరు వస్తారు అనుకుంటారు? ఎవరు గెలుస్తారు? ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు మొత్తం మీద బీజేపీలో ఉన్నది సర్పంచ్ కంపల్సరీ.